ఇది దేవలోకాలల్లో జరిగిన ఘట్టం. వశిష్ఠ మహర్షి ఆశ్రమం దివ్యకాంతులతో నిండిపోయుంది. ప్రకృతిలో ప్రశాంతత, కాని కాలం మాత్రం విధికోసం ఎదురుచూస్తుంది. ఆకాశమంతా మెరుపులు పడ్డాయి. స్వర్గం నుండి 8 మంది దివ్యులు, వసులు అక్కడికి వచ్చారు. వారు ఇంద్రుని సేవలో ఉన్న గొప్ప దివ్యశక్తులు. వారు హిమాలయాల అరణ్యంలో విహరిస్తున్నారు. అక్కడ వశిష్ఠ మహర్షి యొక్క ఆవు నందిని కనిపించింది. ఆవు స్వర్గీయ శక్తితో నిండినది. ఆమె సంతానంతో సహా దివ్యమైంది. అప్పుడు ఒక వసువు ద్యౌస్ సరదాగా అన్నాడు, ఈ ఆవును మనం స్వర్గానికి తీసుకెళ్తే ఎంత బాగుంటుంది. మిగతా వసులు కూడా అంగీకరించారు. వారు వశిష్ఠ మహర్షి అనుమతి లేకుండానే ఆ దివ్య ఆవును తీసుకెళ్లారు. కొద్దిసేపటికే వశిష్ఠ మహర్షి తిరిగి వచ్చి చూశారు. ఆయన దివ్య ఆవు కనిపించలేదు. ఆ క్షణంలో ఆయన ముఖంలో కాంతి మొసకబారింది. కళ్ళల్లో కాంతి మెరిసింది. ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించిన వసులు, దివ్య ఆవును అపహరించిన మీరు భూమిపై పుట్టాలి అని గర్జించిన వశిష్ఠ మహర్షి, మానవలోకంలో జన్మించి మీ దివ్య తేజస్సును కోల్పోతారు. ఆ మాటలతో ఆకాశం గర్జించింది. భయంతో నమస్కరించి ప్రార్థన చేశాడు. దయచేసి మాకు విమోచన దారి చూపించండి. వశిష్ఠ మహర్షి కళ్ళలో దయ కరిగింది. ఆయన అన్నారు, మీరు 8 మంది వసులు, అందరిలో 7 భూమిపై జన్మించి తక్షణమే విముక్తి పొందుతారు. కాని నాయకుడు అయను ఎక్కువ కాలం భూమిపై బాధ అనుభవించాలి. ఆ రోజునుంచే వసులు తమ భూమి జన్మ కోసం దేవతల సన్నిధిలో ప్రార్థన చేశారు. గంగాదేవి ముందు నమస్కరించి అన్నారు, తల్లి గంగా, మేము నీ గర్భంలో జన్మించి నీ చేతుల ద్వారా విముక్తి పొందాలని కోరుకుంటున్నాము. గంగాదేవి స్మితం చేస్తూ అంగీకరించింది. సరే, నేను మీకు మాతృస్వరూపంగా జన్మనిస్తాను. భూమిలో పుట్టి నా చేతుల ద్వారా మళ్లీ స్వర్గానికి చేరతారు.